తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మింగం మెతుకులేదు, మీసాలకు సంపంగి నూనె కావాలట. పాకిస్తాన్ తాజా పరిస్థితి చూస్తుంటే ఈ సామెత గుర్తుకు వస్తుంది. దేశంలో ఆర్థిక పరిస్థితి అడుగంటిపోయి జనాలు పూట గడవక పస్తులుంటున్నారు. అప్పుల కోసం IMF ముందు, ప్రపంచ దేశాల ముందు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అడుక్కోవడమే మిగిలింది. కానీ కడుపులో కత్తులు దేవులాడుతున్నా ఇంటర్నేషనల్ లెవెల్లో బిల్డప్ ఇవ్వాలనే కోరిక మాత్రం పాకిస్తాన్కు చావలేదు. పశ్చిమాసియాలో కయ్యానికి కాలు దువ్వుతున్న అమెరికా, ఇరాన్లను ఒకే టేబుల్ మీద కూర్చోబెట్టి తాను పెద్దరికం వహించి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకోవాలని పాక్ ప్రధాని తెగ ఆరాటపడ్డారు. కానీ తీరా చూస్తే సీన్ సితారయ్యింది. దౌత్యం మాట దేవురెడుగు, కనీసం హోటల్ బిల్లు కట్టలేక ఇస్లామాబాద్ నడిబొడ్డున పాకిస్తాన్ పరువు నిల్వన గంగలో కలిసేసింది. అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తే రాత్రికి రాత్రే గ్లోబల్ లీడర్ అయిపోవచ్చని పాక్ ప్రభుత్వం పగటి కలలుగన్నది. ఎంతో కష్టపడి ఇరు దేశాల ప్రతినిధులను ఒప్పించి ఇస్లామాబాద్లోని అత్యంత విలాసవంతమైన సెరెనా హోటల్కు రప్పించింది. అటు అమెరికా నుంచి, ఇటు ఇరాన్ నుంచి భారీ సంఖ్యలో ప్రతినిధులు వచ్చారు. ఇంకేముంది, ఇస్లామాబాద్లో హడావిడి మొదలైంది. వచ్చిన విదేశీ అతిథులకు ఎలాంటి లోటు రాకుండా సెరెనా హోటల్లో రాజభోగాలు ఏర్పాటు చేశారు. రకరకాల వంటకాలు, ఖరీదైన ఏర్పాట్లతో హోటల్ దద్దరిల్లిపోయింది. చూసారా మా దౌత్యం, 2 అగ్రదేశాలను ఎలా కలిపామో అని పాక్ మీడియా కూడా తెగ డబ్బా కొట్టేసుకుంది. అప్పుడు 2 రోజుల పాటు హోటల్లో మీటింగులు జరిగాయి. కాఫీలు, బిస్కెట్లు, బిర్యానీలు లాగించేశారు. కానీ అసలు మ్యాటర్ ఏంటంటే ఇరాన్, అమెరికా చర్చల్లో ఎలాంటి ఫలితం రాలేదు. టైం వేస్ట్ తప్ప ₹1 లాభం కూడా జరగలేదు. అక్కడ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు ఫ్లైట్ ఎక్కేసి. సరే, చర్చలు ఫెయిల్ అయిపోయాయి అనుకుంటే అసలు ట్విస్ట్ ఇక్కడ మొదలైంది. ప్రతినిధులు వెళ్ళిపోయిన తర్వాత సెరెనా హోటల్ యాజమాన్యం పాక్ ప్రభుత్వానికి ఒక షాకింగ్ బిల్లు పంపింది. ఆ బిల్లు చూసి షహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి మైండ్ బ్లాక్ అయ్యింది. తమ దగ్గర చిల్లి గవ్వలేదని బిల్లు కట్టలేమని పాక్ చేతులెత్తేసింది. పరిస్థితి ఎంతలా దిగజారిందంటే ఇంటర్నేషనల్ లెవెల్లో చర్చలు పెట్టి కనీసం ఆ రొటీన్ హోటల్ ఖర్చులు, బఫే బిల్లులు కూడా కట్టలేని కట్టిక దారిద్ర్యంలో పాకిస్తాన్ ఉందని నిఘా వర్గాలు లీక్ చేశాయి. చివరకు ఆ సమస్యను పరిష్కరించేందుకు స్వయంగా హోటల్ ఓనరే రంగంలోకి దిగాల్సి వచ్చిందంటే పాకిస్తాన్ దివాలా కోరుతనం ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందంటే సొంత ఇంట్లో ఉన్న ఎలకలను పట్టలేని పిల్లి పక్కింట్లో పందిని పడతానని భీకర శపథాలు చేసిందట వెనకటికొకటి. సో ఇప్పుడు పాక్ ప్రధాని తీరు కూడా అలాగే ఉంది. దేశంలో సామాన్యుడికి కేజీ గోధుమ పిండి దొరకక ఒకరినొకరు చంపుకుంటున్నారు. గ్యాస్ సిలిండర్ లేక ప్లాస్టిక్ కవర్లలో గ్యాస్ నింపుకొని ప్రాణాల మీద ఆశలు వదులుకొని బతుకుతున్నారు. కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఇలా సొంత దేశ ప్రజలు ఆకలితో, అభద్రతతో అలమటిస్తుంటే వాళ్ళ కడుపు నింపవలసిన ప్రభుత్వం విదేశీ ప్రతినిధులను పిలిపించి పంచభక్ష పరమన్నాలు పెట్టి పరువు తీసుకోవడం పాకిస్తాన్కే చెల్లింది. పాకిస్తాన్ దౌత్య ఆశయాలకు, అక్కడ ఉన్న వాస్తవ ఆర్థిక పరిస్థితికి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది. పాకిస్తాన్ ముందు తన ఆర్థిక వ్యవస్థని చక్కదిద్దుకొని ప్రజల ఆకలి తీరిస్తే మంచిది. అంతేకాని గల్లీలో క్రికెట్ లేనివాడు ఢిల్లీకి రాజవుతాను అంటే ఇలాగే హోటల్ బిల్లులు కట్టలేక అడ్డంగా బుక్కవలసి వస్తుంది. అమెరికా, ఇరాన్ లాంటి దేశాల ముందు పరువు పోగొట్టుకున్న పాకిస్తాన్ ఉదాంతం ఇప్పుడు ప్రపంచ దేశాలకు పెద్ద కామెడీ ఎపిసోడ్లా మారిపోయింది.